ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదన్న అంశాన్ని ప్రధాన ఎన్నికల అంశంగా కూటమి ప్రచారం చేసింది. దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయటమే కాకుండా కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో రాజధాని కోసం నిధులు కూడా తీసుకురావడానికి ప్రయత్నించింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం అప్పులిచ్చే సంస్థలతో మాట్లాడి 15,000 కోట్లు అప్పు ఇప్పిస్తామని ప్రకటించింది. ఇదంతా ఒక ఎత్తైతే అసలు అమరావతి రూపురేఖల్ని మార్చేయడం కోసం, అమరావతిలో ఆధునిక మహానగరాన్ని నిర్మించడం కోసం అనేక రకాల బ్లూ ప్రింట్స్ను ప్రజల ముందు పెట్టి వాటన్నిటినీ ప్రజలను నమ్మింపజేసి వాటిని చూసి అక్కడికి ప్రజలు తరలి వచ్చేట్టుగా, పెట్టుబడిదారులు తరలి వచ్చేట్టుగా, బడా పారిశ్రామికవేత్తలు తరలి వస్తారని ప్రజల్ని భ్రమింపజేశారు. ఇప్పటికీ అదే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. నిజానికి మంచి బంగారం పండే, 3 పంటలు పండే అద్భుతమైనటువంటి నేల. కానీ ఆ భూమిని ఆకాశ హార్మ్యాలు నిర్మించడం కోసం పూర్తిగా సర్వనాశనం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా తన మొండి పట్టు వీడనటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే అమరావతిని పునరుద్ధరిస్తామని, పునర్నిర్మాణం చేస్తామని ప్రకటనలు గుప్పిస్తున్నారు. అక్కడ ఏం జరుగుతోంది? అక్కడ నిర్మాణాలు కొన్ని నిలిచిపోయాయి, కొన్ని నిర్మాణాలు సగం పూర్తయ్యాయి, కొన్ని 3 వంతులు పూర్తయ్యాయి. మరి సంపూర్తిగా పూర్తయినటువంటి నిర్మాణాలు అతి తక్కువ. అయితే పూర్తిగా బేస్మెంట్ స్థాయిలో, పునాదుల స్థాయిలో నిలిచిపోయినటువంటి నిర్మాణాలను మళ్ళీ కొనసాగించాలంటే ఏ రకమైన ప్రయత్నాలు చేయాలి, ఎంత ఖర్చు పెట్టాలి, వీటన్నిటినీ పరిశీలించడానికి మద్రాస్ ఐఐటి నిపుణులను, అట్లాగే హైదరాబాద్ ఐఐటి నిపుణులను 2 బృందాలుగా అక్కడికి పంపించారు. మద్రాస్ ఐఐటి నిపుణులు వచ్చినప్పుడు వారి బాధ్యత పునాదుల స్థాయిలో నిలిచిపోయినటువంటి భవనాల నిర్మాణం ఎలా కొనసాగించాలి. నిజానికి వారు అక్కడికి వచ్చినప్పుడు పడవల్లో ప్రయాణం చేయాల్సిన పరిస్థితి. ముఖ్యంగా కొండవీటి వాగు పెద్దది, అనాటి పాలవాగు, మిగతావన్నీ కూడా దాదాపుగా 7-8 వాగులు దాంట్లో కలుస్తాయి. ఏమాత్రం వర్షాలు పడ్డా అవన్నీ కూడా పొంగి పొరలి మళ్ళీ కృష్ణానదిలోకి చేరాలి. కృష్ణానది అమరావతి ప్రాంతానికి దాదాపుగా 5 మీటర్ల ఎత్తులో ఉంది. అంటే 15 అడుగులు 16 అడుగుల పైన ఉంది. ఆ పైనుంచి నీరంతా కూడా అమరావతికి దొర్లి పడుతుంది. ఈ స్థితిలో ఇవన్నీ తెలిసి కూడా ఆ ప్రాంతం ఫీజిబుల్ కాదని చెప్పినా కూడా అక్కడే మొండిగా అమరావతి నిర్మాణం చేయాలని భావించి మళ్ళీ ప్రయత్నాలు ప్రారంభించారు. అక్కడికి వెళ్ళిన ఐఐటి నిపుణులు దాదాపు 60 నుంచి 70 అడుగుల పైన, అంటే దాదాపుగా 20 నుంచి 30 మీటర్ల లోతున తీసినటువంటి పునాదులను చూసి ఆశ్చర్యపోయారు. అవన్నీ కూడా ఇప్పుడు చెరువుల్లా మారిపోయాయి, చెరువుల్ని తలమింపజేస్తున్నాయి. 70 అడుగుల రాఫ్ట్ ఫౌండేషన్ వేశారు. అంటే కాంక్రీట్తో 70 అడుగుల కాంక్రీట్ నింపుకొచ్చారు. అంత అవసరమా? అంతగా అక్కడే అన్ని లక్షల వేల కోట్లు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉందా? ఉదాహరణకి హైదరాబాద్లో మీకు 15-20 అడుగులు తవ్వితే ఎక్కడ దాకా వదులుతున్నాం? ఏ ప్రాంతంలో తవ్వినా నేల గట్టి నేల, రాతి నేల తగ్గుతుంది. అంతకంటే మించి లోపలికి వెళ్ళాలంటే దాదాపు 10-15 అంతస్తులు కట్టాలంటే ఏ 20 అడుగులో తవ్వుతారు. కానీ ఇక్కడ 70 నుంచి 80, 100 అడుగుల దాకా తవ్వాల్సినటువంటి పరిస్థితి. అంటే అంత రాఫ్ట్ ఫౌండేషన్ కింద నుంచి కాంక్రీట్ నిర్మాణంతో పైకి రావాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు వాడు ప్రపోజల్స్ పెట్టింది, అక్కడ కట్టాలనుకుంది 40 అంతస్తులు, 40 నుంచి 50 అంతస్తుల భవనాలు కట్టాలని. అవన్నీ నిలబడతాయా? అవన్నీ సురక్షితమేనా? ఇప్పుడున్నటువంటి పరిస్థితులను చూసిన వాళ్ళు ఎవరైనా సరే అక్కడ ఉండడానికే జంకే పరిస్థితి. దాదాపుగా వర్షాలు గట్టిగా పడితే 20 క్యూసెక్కుల నీరు, అంటే దాదాపుగా 1 టీఎంసీ వాటర్ అక్కడ స్టాగ్నెట్ అవుతుంది, నిలిచిపోతుంది. మరి ఇంతగా ఒక చెరువుని తలపించేలా నీరు నిలిచిపోయే చోట
నీరు స్టాగ్నెంట్గా నిలకడగా నిలబడిపోయే చోట ఒక భవన నిర్మాణమే కష్టమైతే ఒక నగరాన్నే నిర్మించాలని తలపెట్టారు ప్రస్తుత ముఖ్యమంత్రి. దానికి మళ్ళీ సింగపూర్ వాళ్ళని కదిలిస్తున్నారు. మళ్ళీ వాళ్ళందరినీ పిలిపించి మాట్లాడి మళ్ళీ నగర నిర్మాణానికి సమాయత్తం చేస్తామంటున్నారు. ఇప్పటికే వేల కోట్ల రూపాయల దుర్వినియోగం జరిగిందనేది ఒక అభియోగం. మళ్ళీ అదే రకమైనటువంటి ప్రయత్నాలు ప్రారంభించడం ద్వారా నగరం నిర్మాణం మాట్లాడుతున్నా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసిన మద్రాసు ఐఐటి మాత్రం అది సమంజసంగా లేదన్న అభిప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే హైదరాబాద్ ఐఐటి వాళ్ళకి మరొక ప్రతిపాదన అప్పగించారు. ఇప్పుడు ఏదైతే భవనాలు నిర్మాణంలో ఉన్నాయో, నిర్మించాయో, సగంలో ఆగిపోయినాయో వాటన్నిటి భద్రత విషయాన్ని సమీక్షించాల్సిందిగా హైదరాబాద్ ఐఐటి వాళ్ళకు అప్పచెప్పారు. వాళ్ళు కూడా ఇదే చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా భవన నిర్మాణాలను చేయాలంటే కొన్ని వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. కాబట్టి దానికంటే ఈ ప్రతిపాదనను ఆపేయటమే మంచిదన్న భావన కనపరుస్తున్నట్టుగా చెప్తోంది. అయినా ఏది ఏమైనా తను అనుకున్నది చేయాలన్నది ప్రస్తుత ముఖ్యమంత్రి భావన. ఇప్పటికే ఆ ప్రాంతాన్ని డెవలప్ చేయటం కోసం ఆ ప్రాంతాల్లో తన సామాజిక వర్గం వారు కానీ, తన శిష్యులు కానీ, స్నేహితులు కానీ, హితులు కానీ అందరి చేత అక్కడ భూములు కొనిపించారు. రాజధాని పరిసరాల్లో ఉన్న భూములన్నీ కూడా దాదాపుగా ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నేతలవే. సో అందువల్ల ఆ భూములకు రెక్కలు రావాలంటే, ఆ భూములకు విలువ రావాలంటే ఈ రాజధాని నిర్మాణం జరగాలి. ఈ రాజధాని నిర్మాణం జరిగితేనే వాటన్నిటికీ విలువ వస్తుంది. లక్షల కోట్ల రూపాయలు మిగులుతాయి. సో వాటి కోసమైనా దీన్ని నిర్మించాలనేది ఒక ప్రతిపాదన. అయితే రాజధాని కోసం అక్కడే ఖర్చు పెట్టాలా, రాజధాని కోసం ఆ ప్రాంతాన్నే ఎన్నుకోవాలా అంటే అది చంద్రబాబు ప్రతిపాదన. అక్కడ ఇప్పటికే బయటి వారు ఎవరిని రానివ్వకుండా కట్టడి చేసినటువంటి పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాదాపు 47,000 మందికి అక్కడ ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చింది. ఒక టౌన్షిప్ని నిర్మించాలనుకుంది, కానీ దాన్ని అడ్డుకున్నారు. హైకోర్టుకు వెళ్ళారు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. ఈ దశలో ఇవాళ కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతున్నారు. వారందరికీ పట్టాలు రద్దు చేసి వాళ్ళకి వేరే చోట ఇద్దాం, వాళ్ళంతా స్థానికులు కాదు అంటారు. స్థానికులు అంటే వాళ్ళంతా గుంటూరు, కృష్ణా జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళు స్థానికులు కాకపోతే ఎక్కడో సింగపూర్ నుంచి వచ్చిన వాడు, వైజాగ్ నుంచి వచ్చిన వాడు, బాంబే నుంచి వచ్చిన వాడు, ఇంకోడు వీళ్ళంతా స్థానికులు ఎట్లా అవుతారు? వాళ్ళందరికీ మీరు భూములు ఎలా చేశారే? వాళ్ళు స్థానికుల కాదు కదా. బీద బిక్కి అందరూ కూడా అక్కడేదో ఒక సెంటు స్థలంలో ఇల్లు కట్టుకుంటామంటే మీరు అడ్డుపడ్డారు. పచ్చ మీడియా అయితే దాని మీద ఎంత రోతరాతలు రాయాలో అంతా రాసింది. సెంటు కంపు అని ఒక హెడ్డింగ్ పెట్టి, అంటే సెంటు భూమి ఇస్తున్నారు కాబట్టి సెంటు కంపు అంటే పేదల స్వేదం వాళ్ళకి అసహ్యకరం, అంత దారిద్రంగా వార్తలు రాశారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ఇప్పుడు కూడా వాళ్ళందరినీ ఎవరికైతే ప్లాట్స్ ఇచ్చారో వాళ్ళందరినీ వెళ్ళగొట్టేసి అక్కడ తమ అనుకున్న వాళ్ళకి స్థలాలు ఇచ్చి అక్కడ ఇళ్ళు కట్టించాలి. సో ఈ రకమైన ఇంత పట్టుదల, ఇంత దాని మీద పోరాటం ఎందుకు? అది అనువుగాని చోట ఎందుకు కట్టాలి? ఇప్పుడు చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఐఐటి నిపుణులే కాదు, ఎవరిని తీసుకొచ్చి చూపించినా ఈ చెరువుల్లో నిర్మాణం ఏంటి అనే పరిస్థితి. ఎప్పుడైతే కృష్ణానది కంటే అమరావతి ప్రాంతం దిగువన ఉందో నీళ్లు తప్పకుండా అక్కడికి వచ్చేటువంటి పరిస్థితి, నీళ్లతో నిండిపోయే పరిస్థితి. నీటి సీపేజ్ అంటే నీటి ఊట కూడా దాదాపు 10-15 అడుగుల లోతు వరకు మిగిలినటువంటి పరిస్థితి. ఒక రోడ్డు వేయాలన్నా కూడా 15 అడుగులు దాదాపు కాంక్రీట్తో నింపాల్సినటువంటి పరిస్థితి. ఇంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏంటి? సో ఏది ఏమైనా అమరావతికి సంబంధించి ఈ నిపుణుల బృందం మరి కాదని చెబుతున్నదని తెలుస్తోంది. చూద్దాం మరి ఏం జరగబోతుందో.